मैं बोला नहीं, वो पढ़ा तो हो सका लगा हमारा यहाँ पढ़ रही है तो चले ए बाबू प्लास्टिक ग्लास प्लास्टिक ग्लास इसका తీసురా ఏ ఉంది గారు సాంపిల్ పోతే చెప్పండి కొంచెం ఆర్డర్ गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि ఒక ఫోటోకి కోసం కోరుతున్నాను. సార్ ఎవరి స్థానంలో కూర్చోవలసింది కూర్చోండి సార్. అందరూ కూడా కూర్చోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ నెక్స్ట్ మేడం గారు ఒక శ్లోకం చెప్తారు. శ్లోకంతో మనకు కార్యక్రమం ప్రారంభం అవుతుంది. సుందరమ్మ మేడం గారు చెప్తారు. మేడం చెప్పండి కోరుతున్నాం. మొదటగా మేడం గారు ప్రార్థన చేస్తారు. ఇప్పుడు ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఫోటో ఇక్కడ పెట్టేసాను. ఫోటో అంటే చూద్దా ఫోటో సైడ్ అంటే పెట్టు.
హలో, అప్పటి పిల్లలు ఇప్పటి యువత కాబోయే ప్రపౌరులు బసవా కిందరా నిలబడతాను. తగ్గేదే లేదు. ఓకే, ఎందుకంటే ప్రారంభం విఘ్నేశ్వర ప్రార్థనతో ప్రారంభిద్దాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం येन चराचरं तत्पदं दर्शितं एवं तस्मै श्री गुरवे नमः. अज्ञानतिमिरान्धस्य गुरु ज्ञानाञ्जनशलाकाय गुरुबोधः चतुर्मिलितं एवं तस्मै श्री गुरवे नमः. तस्मै श्री गुरवे नमः. గురవే నమః. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటికీ మా లతా మంగేశ్వర్ లాగా చాలా చక్కగా అద్భుతంగా పాడారు మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మన ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మొదటగా మన సార్ వాళ్ళు కొంతమంది చనిపోయారు, స్వర్గస్థులయ్యారు. వారికి కొద్దిసేపు మౌనం పాటించడం కోరుతున్నాము. ఆ పేర్లు చదువుతాను. ఆ పేర్లు అంటే మన తెలుగు మాస్టర్ శ్రీరామశేష సార్ గారు స్వర్గస్థులయ్యారు. అలాగే టీసీఎస్ సార్ గారు స్వర్గస్థులయ్యారు. రామచంద్ర సార్ హార్ట్ స్ట్రోక్తో చనిపోయారు రీసెంట్గా, ఒక 1 year బ్యాక్. స్పెషల్ సారు, అలాగే హెడ్ మాస్టర్ కూడా. అలాగే మన తెలుగు సారు రాజేశ్వరి బుక్ సెంటర్ కొడుకున్నారు వాళ్ళు ఉన్నారు. వాళ్ళ తండ్రి మన తెలుగు సార్ నరసింహరావు సార్ గారు, తెలుగు సార్ గారు స్వర్గస్థులయ్యారు రీసెంట్గా. సో వారందరికీ మనం మౌనం పాటించాలని కోరుచున్నాము. కొద్దిసేపు లేచినప్పుడు 1 minute ఫ్రెండ్స్. దయచేసి మనకు చదువులు నేర్పినటువంటి గురువులు ఈరోజు మనకు లేకపోవడం చాలా బాధాకరం. కాబట్టి వాళ్ళకు ఆత్మకు శాంతి కలగాలని ఒక నిమిషము మౌనం పాటించవలసిందిగా తెలియజేస్తున్నాం. ఓకే, స్టార్ట్. ఓకే, వాళ్ళందరూ అందరూ శాంతి చేకూరాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఈ ప్రోగ్రాం గురించి మనం స్టార్ట్ చేయబోతున్నాము. మొదటి స్పీచ్ను మన మిత్రుడు విజయ్ ఇస్తారు. విజయ్ స్పీచ్ ఇవ్వడం కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ఉపాధ్యాయులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. మరియు అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ని చాలా రోజుల నుంచి మనము ఈ రోజు కోసం మనము
1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలని కూడా ప్రతి ఒక్కరూ కూడా ఇందులో భాగస్వాములు అవ్వాలని ఒక ప్రీ ప్లాన్డ్గా మనము ముందస్తు ప్రణాళిక ప్రకారం దీన్ని నిర్వహించుకోవాలని అందరూ కూడా అనుకున్నట్టుగానే అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమానికి ఇంత విజయవంతం చేసినటువంటి మన మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే 20 సంవత్సరాల తరువాత మళ్ళీ ఈ విధంగా ఒకే వేదిక మీద ఒకే సభలో కలుసుకోవడం అనేది చాలా చాలా అరుదు. ఈరోజు మనం చూస్తున్నాము ప్రస్తుత విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉందనేది. కానీ మన గురువులు అనేటువంటి మనకు పూజ్యులు మనకు నేర్పినటువంటి మన విద్య ఈరోజు మనకు ఏ విధంగా మనము ఏ స్థానంలో ఉన్నదనేది అందుకు నిదర్శనమే ఈ కార్యక్రమం అని కూడా తెలియజేస్తున్నాము. మరీ ముఖ్యంగా ఈ ప్రపంచానికి మన తల్లిదండ్రులు పరిచయం చేస్తే ఈ సమాజానికి మనల్ని పరిచయం చేసేది మన గురువులే అని నిస్సందేహంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే సమాజంలో మనం ఏ విధంగా ఉండాలి, ఎవరితో ఏ విధంగా మలుచుకోవాలి, మనం ఒక కుటుంబ వ్యవస్థలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా ఉండాలి, మనం ఒక సమాజ వ్యవస్థలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా ఉండాలి అనేది మనకు 20 సంవత్సరాల క్రితమే మనకు బీజం వేసినటువంటి మన గురువుల్ని స్మరించుకోవడం నిజంగా నాకు చాలా ఆనందదాయకం అనేది తెలియజేస్తున్నాను. అదేవిధంగా నాకు భగవంతుడు గురువు ఇద్దరూ కనపడితే నేను మొదటిగా గురువుకే నమస్కరిస్తాను అని చెప్పినటువంటి మహానుభావుడు కబీర్ దాస్ గారని మీకు గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే ఆయన భగవంతుడే మనము ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి ఏ విధంగా వెళ్ళాలి అని మనకు తెలియచేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి కూడా మనకు గురువే అని నేను మీకు తెలియచేస్తున్నాను. అందుకే పురాణ కాలం నుంచి నేటి వరకు కూడా మనము ప్రతిరోజు మన హిందూ పురాణాల ప్రకారము గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవు మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అంటే ఈ ముగ్గురు కూడా ఈ సృష్టి లయకర్తలు కూడా మనకు కనిపించినప్పటికీ కూడా వీళ్ళందరినీ కూడా మీకు ఒకే ఒక రూపంలో మీ ముందు చూస్తున్నాను. వాళ్ళే గురువు అని మనకు ఈ పురాణాలు అదేవిధంగా వేదాలు కూడా మనకు తెలియచేస్తున్నాయని కూడా మీకు అందరికీ కూడా తెలియచేస్తున్నాను మిత్రులారా. సో మనకు చివరిగా మనకు సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి సో మన మొట్టమొదటి ఉపరాష్ట్రపతి అయినటువంటి మనకు సర్వేపల్లి రాధాకృష్ణన్ కూడా ఆయన కూడా ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చి సో దేశం గర్వించదగినటువంటి నాయకుడు అయినటువంటి ఉపరాష్ట్రపతి మన సర్వేపల్లి రాధాకృష్ణన్ కూడా గుర్తు చేసుకోవాలన్న సందర్భం ఇది కాబట్టి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక చివరిగా మన భారతదేశంలోనే అత్యంత మేధావి అయినటువంటి వ్యక్తి కూడా ఒక సందేశాన్ని మనకు ఇవ్వడం జరిగింది. ఏమిటది అంటే లర్నింగ్ గివ్స్ క్రియేటివిటీ లీడ్స్ టు థింకింగ్ ప్రొవైడ్స్ నాలెడ్జ్ మేక్స్ యూ గ్రేట్. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ గ్రేట్ పర్సన్, మనం ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిగా తయారు కావాలంటే దానికి బీజం ఎక్కడ పడాలంటే లర్నింగ్, నేర్చుకోవడం. ఈ నేర్చుకోవడం అనేది మనకు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే మనకు ఒక 6 సంవత్సరాలు దాటిన మరుక్షణమే మనకు నేర్చుకోవడం అనేది కూడా మనకు స్టార్ట్ అవుతుంది. ఆ 6వ సంవత్సరం నుంచి 60 ఏళ్ళ వరకు కూడా మనకు విద్యాబుద్ధులు నేర్పి మనం ఒక ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి ఎదగడానికి సో ప్రతి ఒక్కరూ మనకు తోడుండేటటువంటి వ్యక్తి ఎవరంటే మన తల్లిదండ్రుల తర్వాత మనకు గురువులని కూడా మీ అందరికీ కూడా తెలియచేస్తున్నాను మిత్రులారా. సో కావున ఈరోజు ఈ కార్యక్రమానికి మన మిత్రులందరూ పిలిచిన వెంబడే సో ఈ కార్యక్రమానికి మేము తప్పకుండా వస్తాము, చూస్తాను, చేస్తానని కాకుండా నేను కంపల్సరీగా వస్తాను అని చెప్పినటువంటి మన గురువులందరికీ కూడా వాళ్ళకు మా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు సార్. సో అందరూ కూడా చాలా దూరం నుంచి చాలా ఓపికగా ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేసినటువంటి మన టీచర్స్ అందరికీ, గురువులకు, ఉపాధ్యాయులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మా మిత్రులందరి తరఫున. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మన మిత్రులకు అదేవిధంగా మన ఉపాధ్యాయులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు సార్. మీ అందరి ప్రోద్బలంతో ఇప్పుడు ప్రస్తుతం నేను మన ఎమ్మిగనూరులోనే వార్డు సచివాలయంలోన వెల్ఫేర్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నాను సార్. సో ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మా గురువులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్
మొదటగా నా గురించి నేను పని చేసుకోవడం మర్చిపోయాను. నా పేరు మురళీకృష్ణ. కొంతమంది తెలుసు, సగమందికి సగమంది మర్చిపోయి ఉండొచ్చు. నేను టీచర్గా ఇక్కడ ముచ్చిగిరి గ్రామం పెద్దగడూరు మండలంలో పనిచేస్తున్నాను. ఇప్పుడు చిన్నారులు ఒక చిన్న డ్యాన్స్ వేస్తారు. చిన్నారులు అందరూ స్టేజ్ పైకి రావాలమ్మా సార్. ఒక 2 minutes సార్. మన పిల్లలు మనకు వాళ్ళ యొక్క ప్రోగ్రామ్ని మనకు అందివ్వడానికి వచ్చారు సార్. అదేవిధంగా ఈ యొక్క డ్యాన్స్ బృందానికి నాయకత్వం వహించినటువంటి మన బన్నీ సార్ గారు కూడా మన జీవీహెచ్ఎస్ గవర్నమెంట్ బాయ్స్ హై స్కూల్ కూడా విద్యార్థి సార్. బన్నీ సార్, మీరు ఒకసారి స్టేజ్ పైకి రావాల్సిందిగా తెలియజేస్తున్నాం సార్. అందరూ కూడా గట్టిగా క్లాప్స్ కొట్టాలని తెలియజేస్తున్నాము. పిల్లలు రండి. బన్నీ మాస్టర్, ప్లీజ్ కమ్ టు ద డాన్స్. రావాలి మా తొందర రావాలి. చిన్నలు పొజిషన్ తీసుకోండి. మీరు సాంగ్ రెడీనా? ఏమ్మా మీరు రెడీ అంటే సాంగ్ ప్లే అవుతుంది. పొజిషన్ తీసుకోండి. చూసుకోండి, కరెక్ట్గా చూసుకోండి. పొజిషన్ తీసుకోండి. రండి, ఇంకా ఎవరో వచ్చేదాం రండి. విజయ్ రెడీనా? విజయ్ చిన్న రెడీనా? రెడీ. మీరు రెడీ అంటే సాంగ్ ప్లే అవుతుంది. ఓకే చెప్పి వస్తాను. విజయ్ రెడీనా? మాస్టర్ వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. प्रणवालय पाहि परिपालय परमेशी कमलालय श्रीदेवी कुरिपिंचवे करुणांबुरासी నామశతం
నాద వినోదిని భువన పాలిని వే అనాథ రక్షణ నీ విధి కాదటే మురళి చేరవటే ఒక నిమిషం థ్యాంక్ యూ మా వెరీ మచ్. ఇప్పుడే స్టేజ్ Thank you. మీదకు మన వొకేషనల్ సార్ శ్రీ విజయభాస్కర్ రెడ్డి గారు ఇచ్చేసి ఉన్నారు. మన మెకానిక్ సార్ ఒక్కసారి వేసి ఉన్నారు సార్. స్వాగతం, సుస్వాగతం. సరే విజయ్ పిల్లలు సో ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి టీచర్స్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఎందుకంటే ఏ ప్రభుత్వమైనా ఏ దేశంలో అయినా కానీ మనకు ఖచ్చితంగా దాదాపుగా కొన్ని శాఖలు అనేటివి ఉంటాయి. అంటే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ తర్వాత వివిధ రకాల రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ మున్సిపల్ శాఖ కానీ. సో ఇటువంటి ఈ 32 శాఖలకి మూల స్తంభము ఏ శాఖ అనేది కూడా మీ అందరికీ కూడా తెలుసు. అదే మన విద్యాశాఖ, గురువుల శాఖ. ఎందుకంటే వాళ్ళొక్క ద్వారానే, ఈ విద్యాశాఖ ద్వారానే మిగతా శాఖలన్నీ కూడా పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, మున్సిపల్ డిపార్ట్మెంటు, R&D డిపార్ట్మెంటు, పంచాయతీరాజు, ఇలా ప్రతి శాఖకు సో మన వ్యక్తుల్ని పంపించేటటువంటి మూలస్తంభమైనటువంటి మన ఉపాధ్యాయులుగా మనకు ఈ ఇక్కడికి రావడము మనందరికీ కూడా గర్వకారణము. సో ఇప్పుడు నెక్స్ట్ మిత్రులారా, ఒక 5 నిమిషాలు పరిచయ కార్యక్రమము. నేను మైక్ ఇస్తాను మీకు. మీ పేరు, మీరు ఏం చేస్తున్నారో చెప్తే మీరు చెప్పండి. అక్కడ మైక్ ఇస్తున్నాను, వరుసగా చెప్పండి. మీరు అది ఏదో బిజినెస్ కానీ, ఎంప్లాయ్ కానీ, ప్రైవేట్ ఎంప్లాయ్ కానీ, గవర్నమెంట్ ఏదైనా కానీ చెప్పండి. ఇష్టం దర్గయ్య సార్ అండి మేడం. సార్ దర్గయ్య మేడం. నేను 8th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇప్పుడు చదివాను మేడం. గట్టిగా గట్టిగా అది తీసుకో దర్గా. సార్ అండి మేడం, నేను 8th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇప్పుడు చదివాను మేడం. ఇప్పుడు వ్యవసాయ వృత్తిలో నేను వ్యవసాయం చేసుకుంటూ ఉన్నాను మేడం. దర్గయ్య కొంచెం గట్టిగా చెప్పాలి. సార్ నా పేరు దర్గయ్య సార్. నేను 8th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇప్పుడు చదివాను సార్. ఇప్పుడు వ్యవసాయ వృత్తిలో వ్యవసాయం చేసుకుంటూ ఉన్నాను సార్. ఇప్పుడు వెరీ గుడ్. అందరూ కూడా గట్టిగా క్లాప్స్ కొట్టాలి మిత్రులారా. పేరు ఏం చేస్తున్నారు? నా పేరు గట్టి గంగాధర్ సార్. నేను 6th నుంచి 10th వరకు ఇక్కడనే చదివాను సార్. నేను షాప్ కిరాణా మార్కెట్ పెట్టినాను సార్. ఓన్ మిత్రులారా, మీ పేరు, మీరు ఏం చేస్తారో చెప్పండి సార్. సార్ నమస్తే. నమస్తే. గట్టిగా మాట్లాడాలి, గట్టిగా మాట్లాడాలి. నా పేరు వెంకటరామరావు. నేను కాంట్రాక్ట్ లెక్చరర్గా పనిచేస్తున్నాను. కామర్స్. గట్టిగా చెప్పండి, మైక్ దగ్గర పెట్టుకోండి. గురువులందరికీ నమస్కారము. నా పేరు మద్దిలేటి. నేను SBI లైఫ్ ఇన్సూరెన్స్లో పనిచేస్తాను యాజ్ అసిస్టెంట్ మేనేజర్గా. ధన్యవాదాలు. నమస్తే మేడం. గట్టిగా. పూజ్యులు గురువులందరికీ పాదాభివందనాలు. మేడం, నా పేరు కిషోర్ కుమార్. నేను మహేంద్ర షోరూమ్ అనంతపూర్లో సేల్స్ మేనేజర్గా పనిచేస్తున్నాను మేడం. అందరికీ నా నమస్కారం. గట్టిగా దగ్గర పెట్టుకోండి, మైక్ దగ్గర పెట్టుకోండి. నా పేరు తిప్పస్వామి. SML గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో గెస్ట్ ఫ్యాకల్టీగా చేస్తున్నాను సార్. గురువులందరికీ నమస్కారాలు. నా పేరు మునీర్ అహ్మద్. నేను RMP డాక్టర్గా గద్వాల్ డిస్టిక్లో పనిచేస్తున్నాను సార్. థ్యాంక్ యూ. బాహుబలి. హలో మేడం. హలో సార్, నేను వచ్చేసి బిజినెస్ చేస్తున్నాను. నా పేరు K కలందర్. అప్పుడు PT సార్ వాళ్ళు ఎప్పుడు కొట్టేవాళ్ళు సార్ కలందరిని.
నమస్తే సార్ అండి మేడం, నా పేరు ఉరుకుందో, నేను వార్డు వెల్ఫేర్గా వర్క్ చేస్తున్నాను మేడం. సచివాలయం. నమస్తే మేడం, నా పేరు వెంకటేష్ మేడం, నేను నలంద జూనియర్ కాలేజీలో కామర్స్ లెక్చరర్గా పనిచేస్తున్నాను. ఓకే, వెరీ గుడ్. ఉపాధ్యాయులకు నమస్కారాలు. నేను రైతు బిడ్డను. సూపర్. గుమ్మరాల మల్లేష్ గోడబండ. అందులో కౌరుపని MGNRGSలో సీనియర్ మేడ్గా పనిచేస్తాను. ఓకే, వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్, నా పేరు బిఎం వీరేష్ సార్, కర్నూలులో వాటర్ బాటిల్ ఆపరేటర్ పనిచేస్తున్నాను. ఓకే, వెరీ గుడ్. గట్టిగా. సార్ గురువులకు నమస్కారం సార్, నా పేరు రాజేష్, నేను SBI సర్వీస్ పాయింట్లో పనిచేస్తున్నాను సార్. మైక్ దగ్గర పెట్టుకొని గట్టిగా చెప్పండి. నమస్తే సార్, పనిచేస్తున్నాను సార్. టీ పొడి తినేసాడు. సార్ అందరికీ నమస్కారం. గట్టిగా దగ్గర పెట్టుకో, దగ్గర. సార్ అందరికీ నమస్కారం, నా పేరు నాగరాజు. 8th వరకు ఇక్కడే చదివాను. ఇప్పుడు చిన్న కూరగాయల వ్యాపారం చేస్తాను. గట్టిగా మాట్లాడాలి నాయన, సరిగ్గా వినపడడం లేదు నువ్వు చెప్పిన, ఎవరికి వినపడ్డా? ఏ పని చేసినా మంచిదే, చిన్న పని చెప్పండి, ఎవరేమనుకోరు. ఓకే, చిన్న పని చెప్పండి, ఏం కాదు. నేను 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఇక్కడ చదివాను. ఇప్పుడు కూరగాయల వ్యాపారం చేస్తున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. ఏదైనా చెప్పండి, మంచిదా, ఎవరేమనుకోరు మన మిత్రులంతా. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ నా పేరు ఉప్పర వీరేష్, నేను KR మురారెడ్డి దగ్గర వేమెన్ పోస్ట్ చేస్తున్నాను సార్, కాటన్ మిల్లో, పత్తి మిల్లో. మురహారెడ్డి కూడా ఈ కాలేజ్ స్టూడెంటే? అవును సార్, తెలుసు సార్, చెప్తూ ఉంటాడు సార్ అప్పుడప్పుడు. ఓకే ఓకే. నమస్తే సార్, నా పేరు మంజునాథ్ రెడ్డి సార్, వ్యవసాయం చేస్తున్నాను సార్. ఓకే, గుడ్ గుడ్. నమస్తే సార్, నేను వ్యాపారం చేస్తున్నా సార్, మిషన్ల వ్యాపారం, మిషన్ల వ్యాపారం. నా పేరు టి హరిబాబు, బస్ స్టాండ్ ఎదురుగా మిషన్ల వ్యాపారం సార్. ఎమ్మెల్యే మీరు వచ్చారు సార్. సేవింగ్ మిషన్, ఎమ్మెల్యే. సేవింగ్ మిషన్, సివింగ్ మిషన్, కుట్టు మిషన్ డీలర్స్ సార్. ఓకే, ఫస్ట్ నెక్స్ట్. నమస్కారం సార్ అండ్ టీచర్స్. సో నా పేరు ఉప్ప నరేష్, నేను బాగా తెలుసు అందరికీ, ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు, బ్రిటిష్. పేపర్స్ నేమ్ ఉంది నాకు ఈ స్కూల్లో. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తున్నాను సార్, ఎక్కడ? హైదరాబాద్ సార్. ఓకే. నా పేరు కొండయ్య మేడం. కొండయ్య దగ్గర పెట్టుకో, మైక్ దగ్గర పెట్టుకో. హలో, రెస్పెక్టెడ్ టు టీచర్స్ అండ్ సార్స్, నా పేరు కొండయ్య మేడం, నేను ప్రైవేట్ కాలేజ్ అండ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో ఫిజిక్స్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్. గురువులందరికీ నమస్కారం. ఐఎమ్ ఈరన్న, నేను మీసేవ ఆపరేటర్గా పనిచేస్తున్నాను. వెరీ గుడ్. నెక్స్ట్. గురువులందరికీ నమస్కారం, నా పేరు గిరినాథ్ రెడ్డి, ముగితే గ్రామం ఫర్టిలైజర్లో పనిచేస్తాను. ఓకే, వెరీ గుడ్. గురువులకి నమస్కారం. గట్టిగా. గురువులకి నమస్కారం, నా పేరు వీరేంద్ర, నేను ఇరిగేషన్ దాంట్లో కాంట్రాక్టర్స్ మీద ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను. ఓకే. ఎక్కడ ఎక్కడ? నందవరం. అది చెప్పాలి కదా మరి, ఎక్కడ పనిచేస్తే. వెరీ గుడ్. సార్ గురువులందరికీ నమస్కారం, నా పేరు నాగేష్, నేను ప్రైవేట్ ఎంప్లాయీ సార్, కర్నూలులో పనిచేస్తున్నాను, వాటర్ బాటిల్స్ మ్యానుఫ్యాక్చరింగ్. గుడ్. నా పేరు ఉదయ్ కుమార్, నేను హోటల్ మేనేజ్మెంట్ చేశాను. ఎక్కడ ఎక్కడ? లక్ష్మీపేట. లక్ష్మీపేట. సార్ నమస్కారం, నేను ఎంగిరం మున్సిపల్లో వాటర్ లైన్మెన్గా పనిచేస్తున్నాను సార్. గుడ్. నా పేరు పుల్లయ్య సార్. గురువులకి నమస్కారం, మిత్రులకి హాయ్. నేను కర్నూలులో ప్రైవేట్ కంపెనీలో డ్రైవర్గా పనిచేస్తున్నాను, స్కందాన్ సింగ్ప్రా ప్రాజెక్ట్ చైర్మన్కి డ్రైవర్గా పనిచేస్తున్నాను. ముఖ్యంగా నేను ఇక్కడికి ఇద్దరిని గౌరవించాలి, అందుకో ఇద్దరు కానీ కాదు అందరికి కూడా. ముఖ్యంగా మోహన్ సార్ 25 సంవత్సరాల క్రితం మోహన్ సార్ బెల్ట్ తీసుకొని స్టేజ్ పక్కన నిలబడితే అల్లంత దూరాన్ని ఉన్న గేట్ దగ్గర ఉన్న బాయ్స్ అందరూ పరుగు. తర్వాత బాలవీరయ్య సారు సింపుల్గా ఓ మూలకు నిలబడి బాయ్స్ అనే తలక వీలే వేసేలాగా అందరూ ప్రతి ఒక్క క్లాస్ ట్యూషన్ పరిగెత్తే వాళ్ళ క్లాస్లోకి. మేడం విజయ్ కుమారి మేడం నా జీవితంలో చాలా ఒక గొప్ప మార్పు తీసుకొచ్చిన. ఒకటి నాకు ఇంగ్లీష్లో పేరు రాయటం రాదు, కానీ మేడం దెబ్బకి నేను ఇంగ్లీష్లో పేరు నేర్చుకున్నా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. టీచర్స్కి అందరికీ నమస్తే.